హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన మరికొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, కాఫీ విత్ కాదల్. డైరెక్టర్ సుందర్ సి గురించి మీకు తెలిసిందే కదా, అదే చంద్రకళ సిరీస్ తీసిన డైరెక్టర్. సో ఈ మూవీలో వచ్చేసి మనకి 3 బ్రదర్స్ అండ్ 3 సిస్టర్స్ లైఫ్ స్టోరీ అయితే చూడడానికి దొరుకుతుంది. వాళ్ళ లైఫ్లో వచ్చిన ట్విస్ట్ అండ్ టర్న్స్. సో ఫ్రెండ్స్, ఈ మూవీలో వచ్చేసి జీవా, జై, శ్రీకాంత్, మాల్విక శర్మ, అమృత అయ్యర్, రైజా బిల్సన్ గారు వచ్చేసి లీడ్ రోల్స్లో యాక్ట్ చేశారు. సో ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఈ మూవీ తెలుగు వర్షన్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు December 9th ఆన్ G5 ప్లాట్ఫామ్. నెంబర్ 2, ది కాశ్మీర్ ఫైల్స్తో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి గారి డైరెక్షన్లో వస్తున్న న్యూ ప్రాజెక్ట్ ది వ్యాక్సిన్ వార్. సో ఇక్కడ టీమ్ అండ్ డైరెక్టర్ గారు వచ్చి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మీద అయితే ప్రాజెక్ట్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. త్వరలోనే షూటింగ్ అయితే బిగించబోతున్నారు. ఇది టోటల్ 11 లాంగ్వేజ్లో అయితే వస్తుంది. రిలీజ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డే. నెంబర్ 3, వాల్తేరు వీరయ్య స్టారింగ్ చిరంజీవి, శృతి హాసన్ అండ్ రవితేజ గారు వచ్చేసి ఈ మూవీలో ఒక పవర్ఫుల్ రోల్ అయితే ప్లే చేశారు. సో ప్రొడక్షన్ టీం వారు వచ్చేసి అదర్ కంట్రీలో కొన్ని సాంగ్స్ని షూట్ చేద్దామని చెప్పేసి December 7th ఫ్రాన్స్కి అయితే వెళ్ళబోతున్నారు. ఈ ఫ్రాన్స్ షెడ్యూల్లో వచ్చేసి చిరంజీవి అండ్ శృతి హాసన్ గారు అయితే జాయిన్ కాబోతున్నారు. లైక్ ఇదొక డ్యూయట్ సాంగ్ అయితే ఉండబోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ వరల్డ్ వైడ్గా థియేటర్స్లో వచ్చేసి January 13th అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో మీలో ఎంతమంది ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి, వాల్తేరు వీరయ్య ఫైర్ సింబల్తో. నెక్స్ట్ నెంబర్ 4, కీర్తి సురేష్ న్యూ ప్రాజెక్ట్ గురించి ఎస్టర్డే వచ్చేసి ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఈ మూవీ టైటిల్ వచ్చి రఘు తాత. ఇదొక రెవల్యూషనరీ డ్రామా ఫిల్మ్ అయితే వస్తుంది. సో ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నారు హంబలే ఫిల్మ్స్ బ్యానర్. హంబలే ఫిల్మ్స్ బ్యానర్ నుంచి వస్తుంది కాబట్టి స్టోరీలో వచ్చేసి మనం యూనిక్ కంటెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మూవీ రెగ్యులర్ షూటింగ్ని త్వరలోనే బిగించబోతున్నారు. నెంబర్ 5, ధనుష్ న్యూ ఫిల్మ్ క్యాప్టెన్ మిల్లర్. ఇది యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ అయితే వస్తుంది. డైరెక్టర్ అరుణ్ మాథేశ్వర్. ఇప్పటికే ఈ న్యూస్ గురించి మనం తెలిసిందే. కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ గారు వచ్చేసి ఈ మూవీలో ఒక కీలకమైన పాత్రలో కనబడుతున్నట్టు. సో ఆ కీలకమైన పాత్ర అలానే వచ్చేసి శివరాజ్ కుమార్ గారు వచ్చి ధనుష్ గారికి అన్నయ్యగా అయితే కనబడబోతున్నారు. ఇదే కొత్తగా రివీల్ అయిన న్యూస్ వచ్చేసి. అలానే ఈ మూవీలో సందీప్ కిషన్ గారు కూడా ఒక రోల్ అయితే ప్లే చేయబోతున్నారు. అండ్ ఫీమేల్ లీడర్లో వచ్చేసి ప్రియాంక మోహన్. సో ఇప్పటికే షూటింగ్ అయితే బిగిన్ అయింది కాబట్టి 2023 ఇయర్ సెకండ్ హాఫ్లో అయితే మనం అయితే రిలీజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 6, డైరెక్టర్ బాలా, హీరో సూర్య అండ్ కృతి శెట్టి హీరోయిన్గా వస్తున్న ఒక ప్రాజెక్ట్ గురించి మనకు తెలిసిందే. ఈ మూవీ టైటిల్ వచ్చేసి తెలుగులో అచ్చలడు. సో ఇక్కడ వచ్చేసి ఎస్డే ఒక షాకింగ్ అప్డేట్ని వచ్చేసి డైరెక్టర్ గారు ఒక నోట్లో అయితే రివీల్ చేశారు. ఈ మూవీ ప్రాజెక్ట్ నుంచి సూర్య గారు అవుట్ అయినట్టు. సో ఇక్కడ అవుట్ అవడానికి రీజన్స్ కూడా చెప్పారు. ఈ మూవీ స్టోరీ అనేది డైరెక్టర్ గారు చాలా అయితే చేంజ్ చేశారంట. అది సూర్య గారికి నచ్చకపోవడం కాదు, అది సూర్య గారికి సూట్ కాదు అని చెప్పేసి సూర్య గారు అయితే ప్రాజెక్ట్ నుంచి అయితే అవుట్ అయ్యారు. సో ఫ్యూచర్లో వచ్చేసి ఇంకోటి కూడా మెన్షన్ చేశారు, డైరెక్టర్ గారు సూర్య గారితో కొత్త స్క్రిప్ట్తో కొత్త మూవీ తీస్తారని చెప్పేసి. సో ఫ్యూచర్లో వచ్చేసి బాలాగారి కాంబో అయితే ఉంది సూర్య గారితో. సో ఇప్పుడు ఈ అచ్చడు మూవీలో వచ్చేసి కొత్త హీరో అయితే కనబడబోతున్నారు. అండ్ ఫీమేల్ లీడర్లో కీర్తి శెట్టి గారే కనబడబోతున్నారు. నెంబర్ 7, నయనతార న్యూ ఫిలిం కనెక్ట్. ఇది హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే వస్తుంది. సో ఈ మూవీ తెలుగులో రిలీజ్ చేయడానికి బ్యానర్ వచ్చేసి యువి క్రియేషన్స్ వారు వచ్చేసి రైట్స్ని అయితే బ్యాక్ చేస్తున్నారు. తమిళ్ అండ్ తెలుగు వర్షన్స్ని సైమల్టేనియస్లీ December 22కి థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 8, వెదురు లంక 2012. నేహా శెట్టి బర్త్డే స్పెషల్గా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. పిక్ పాయింట్ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి. నెంబర్ 9, దాస్కా దమ్కి. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ అయితే టుడే అయితే రిలీజ్ కావాల్సింది, పోస్ట్ పాన్ అయితే చేశారు. December 6th ఈవినింగ్ 4 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 10, జెన్వి. ఇది అమెజాన్ ప్రైమ్ వారించి వస్తున్న ఒరిజినల్ యాక్షన్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ఆర్ రేటెడ్ వెబ్ సిరీస్. ఈ సీజన్ 1లో టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. సో ప్రీమియర్ వచ్చేసి ప్రైమ్ వారు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో అయితే చేయబోతున్నారు. లైక్ మార్చ్ ఆర్ ఏప్రిల్ మంత్లో అయితే చేయవచ్చు. ఆడియోస్ వచ్చేసి ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ. నెంబర్ 11, మిర్జాపూర్ సీజన్ 3. ఇది ఒక యాక్షన్ క్రైమ్ 18+ కేటగిరీ వెబ్ సిరీస్. ఈ సిరీస్కి సంబంధించిన షూటింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నారు. నా ఇప్పుడైతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ఎడిటింగ్ అండ్ డబ్బింగ్ వర్క్ అయితే ఉంటుంది కదా, సో అదైతే ఉంది. సో సీజన్ వచ్చేసి ప్రైమ్ వీడియో వారు నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లో అయితే ప్రీమియర్ అయితే ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 12, గోల్డ్. పృథ్వీరాజ్ అండ్ నయనతార లీడర్లో వచ్చిన ఈ మూవీ రీసెంట్గా థియేటర్స్లో అయితే లిస్ట్ చేశారు, మలయాళం అండ్ తమిళ వర్షన్స్ని. సో ప్రీమియర్ వచ్చేసి ఇప్పుడు వచ్చే క్రిస్మస్కి అయితే ప్లాన్ చేస్తున్నారు ప్రైమ్ వీడియో వారు. లైక్ December 23rd ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 13, శివ కార్తికేయన్ న్యూ ఫిలిం మహావీరుడు.
ఈ మూవీని వచ్చేసి ఫిబ్రవరి మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ మహేష్ బాబు గారు వచ్చేసి మౌంటైన్ డూ యాడ్కి సంబంధించిన పిక్ అయితే రివీల్ చేస్తారు. మీకు ప్యాంట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పిక్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహేష్ బాబు గారు SSMB 28th షెడ్యూల్ వచ్చేసి నెక్స్ట్ వీక్ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అందులో కూడా జాయిన్ అవ్వబోతున్నారు. ఇప్పుడు వచ్చేసి డైరెక్టర్ త్రివిక్రమ్ గారు, మహేష్ బాబు గారు, అలానే మ్యూజిక్ డైరెక్టర్ దుబాయ్కి అయితే వెళ్ళున్నారు. ఇది మ్యూజిక్ సిట్టింగ్ కోసం అంట. నెక్స్ట్ నెంబర్ 15 డైరెక్టర్ అనిల్ రావిపూడి అండ్ బాలకృష్ణ కాంబోలో అయితే ఒక మూవీ అయితే వస్తుంది కదా, అదే NBK 108. సో దీని గురించి ఒక బజ్ అయితే క్రియేట్ అయింది. ఫీమేల్ లీడర్లో ఎవరు కనబడబోతున్నారు అనేది. సో ఈ బజ్ ఎంత మాత్రం ట్రూ అనేది నాకు తెలీదు. ఇందులో వచ్చి ప్రియాంక జవాల్కర్ని అయితే తీసుకోబోతున్నారంట హీరోయిన్గా. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి ఫ్రెండ్స్. బాలకృష్ణ పక్కన హీరోయిన్గా ప్రియాంక జవాల్కర్. మరీ చిన్నపిల్ల ఉంది. నెంబర్ 16 ఫాల్. దీని గురించి ఆల్రెడీ చెప్పున్నాను కదా. సో ఇప్పుడే వచ్చిన న్యూస్ ఏంటంటే ఇది ఒక రీమేక్ అనేది తెలిసింది. ఇది 2012లో వచ్చిన కెనడియన్ డ్రామా సిరీస్ వెర్టిజ్కి అఫీషియల్ రీమేక్. నెక్స్ట్ తలపతి 67th ఫిల్మ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో బీభత్సంగా అయితే వైరల్ అవుతుంది ఈ ట్యాగ్ వచ్చేసి తలపతి 67th గురించి. సో అదేంటంటే జస్ట్ పూజ లాంచ్ అయితే ఉంటుంది కదా, అది వచ్చేసి టుడే అయితే ప్లాన్ చేశారు దాని గురించి. అండ్ ఇంకా ఏంటంటే ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో ఎవరు కనబడబోతున్నారు, ఇది 99% అందరికి తెలిసిందే. త్రిషా గారు వచ్చేసి ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో అయితే కనబడబోతున్నారు. అది ఇంకా కొంచెం అఫీషియల్గా అయితే వాళ్ళైతే రివీల్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 18 హెడ్ బష్ స్టారింగ్ ధనంజయ్. ఇదొక పొలిటికల్ యాక్షన్ క్రైమ్ డ్రామా ఫిల్మ్ అయితే వచ్చింది. లైక్ ఇదొక బయోపిక్ ఫిల్మ్ అయితే వచ్చింది. సో ఈ మూవీ అక్టోబర్ మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. OTT ప్రీమియర్ వచ్చేసి G5 ప్లాట్ఫామ్లో December 23rd నుంచి అయితే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ లోకీ సీజన్ 2. ఈ సిరీస్ కోసం అయితే మనం చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాం. Disney+ హాట్‌స్టార్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అయింది. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి, మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ అయితే చేయదు. సీజన్ 2 నుంచి టీజర్ కూడా లీక్ అయింది, బట్ ఇప్పటివరకు కూడా యూట్యూబ్లో అయితే రిలీజ్ చేయలేదు. వెరీ డిసప్పాయింటింగ్. సో చెప్పాలంటే ఇక్కడ ఇందులో వచ్చేసి విలన్గా ఎవరు కనబడబోతున్నారు అనేది రివీల్ చేస్తారు. మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ చూసే ఉంటారనుకుంటున్నాను సీజన్ 2. అందులో వచ్చేసి ఒక కీలకమైన పాత్రలో వచ్చేసి కేట్ డిక్కీలు అయితే మనకు కనబడతారు. సో తనే ఈ సిరీస్లో వచ్చేసి సీజన్ 2లో వచ్చేసి విలన్గా అయితే కనబడబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 20 స్టార్ వార్స్ సిరీస్ ద మ్యాండలోరియన్. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి 2 సీజన్స్ అయితే వచ్చి, సో సీజన్ 3 అయితే మనకి 2023 ఇయర్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. సీజన్ 3లో టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. వీక్లీ 1 ఎపిసోడ్ అయితే వారైతే ప్రీమియర్ చేస్తారు. సో ప్రీమియర్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసేశారు. March 1st, 2023 ఇయర్ ఆన్ Disney+ హాట్‌స్టార్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. ఇంకెవరైనా ఈ సీజన్ 1 సీజన్ 2 చూడకపోయి ఉంటే Disney+ హాట్‌స్టార్లో అవైలబుల్ అయితే ఉంది. సో చూసేయండి. ఇది కూడా మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ అయితే చేయదు. స్టార్ వార్స్ సిరీస్ కంటిన్యూ చేసే వారికి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.